రైట్, ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాలను ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు 816కు పెరగబోతున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4123 నుంచి 6185 వరకు పెరగబోతున్నాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగబోతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు 26కు, అలాగే అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగబోతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్డీఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీలకు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ నేతృత్వంలో భేటీ జరగబోతుంది. అయితే కాంగ్రెస్ నేతర విపక్షాలతోనూ విడిగా భేటీ జరగనుంది. కాంగ్రెస్ పార్టీతోనూ అమిత్ షా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి అవసరమైన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తుంది. ఇక 2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా ఆధారంగా ప్రాతినిధ్యాన్ని వహించడం, అలాగే ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా ప్రతిబింబించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, రానున్న రోజుల్లో ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే లోక్సభ స్థానాలు, అలాగే రాష్ట్రాల్లో చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు 50% పెంచబోతున్నట్లుగా ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుస్తుంది కదా, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకునింది. లోక్సభ అట్లాగనే అసెంబ్లీ స్థానాలు కూడా 50% పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలని కూడా ఆలోచిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలకు గాను 816 పెరగనున్నాయి. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా 4120 నుంచి 6120 కూడా పెరుగుతాయని కూడా అంచనా ఉంది. అయితే దేశ రాజకీయాల్లోని కీలక మార్పులు కూడా దారి తీసే అవకాశం కూడా ఉంది. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే లోక్సభ
రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు 50% పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ఈ పార్లమెంట్ లోనే సమావేశాలను ప్రవేశపెట్టడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోకసభ స్థానాలకు గాను 816 కూడా పెరగనున్నాయి. ఈ ప్రతిపాదన భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకసభ అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణ ప్రస్తుతం ఉన్న 17 లోకసభ స్థానాలకు గాను 26 కూడా పెరగనున్నాయి. అదేగా అసెంబ్లీ స్థానాలకు 119 నుంచి 179 కూడా పెరగనున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకసభ స్థానాలకు 25 నుంచి 38కి స్థానాలు కూడా పెరగనున్నాయి. అయితే ఎమ్మెల్యే 170 నుంచి 223 కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్డీఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక్షాల పార్టీకి వెల్లడించినట్లు కూడా సమాచారం అవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘాలయతో నేతృత్వంలో భేటీ కూడా కానున్నారు. కాంగ్రెస్ నేత విపక్షాలతో విడివిడిగా భేటీ కూడా జరగనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతోనే అమిత్ షా కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన అమలు చేయడానికి కూడా హాజరైన బిల్లును ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయ పార్టీల మద్దతుతోనే ఈ బిల్లు ఆమోదించాలని కేంద్రం భావిస్తుంది. 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. జనాభా ఆధారంగా ప్రభుత్వాన్ని కూడా పెంచడం, ప్రజల సమస్యలు మరింత వేగవంతం చేయాలని కూడా నిర్ణయం తీసుకునింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు దాదాపు 50% వరకు కూడా పెంచే ప్రణాళిక జరగనుంది. అయితే ఇప్పటి వరకే లోక్సభ 503 స్థానాలు ఉండగా కొత్త ప్రణాళిక ప్రకారం గణనీయంగా పెరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ సీటు కూడా పెంచే అవకాశం కూడా ఉంది. అయితే దేశ జనాభా పెరుగుదల ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని అవసరం ఎంతైనా ఉందని ఈ నియోజకవర్గాల మధ్య అసమానతలు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా చేపడుతుంది. ఈ నియోజకవర్గాల్లో కూడా పూర్తయిన తర్వాత కొత్త సీట్లు కూడా అమలు సాధ్యమవుతుంది. దక్షిణ రాష్ట్ర ఆందోళనలోనే ప్రజలపై కొన్ని దక్షిణ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క అయితే రాజకీయ ప్రభావం సీట్ల పెంపుల రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని కూడా పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అమలు చేస్తే ఆ అమలు మార్పులు 2020 తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. మొత్తానికి లోక్సభ మరియు అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయంతో భారత రాజకీయాల్లో పెద్ద సంచలనం దారితీసే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. గురు ఓకే, రైట్, థ్యాంక్ యూ.